హైదరాబాద్ గ్రేటర్ నగరంలో అతి పెద్దదైన పురాతనమైన నుమాయిష్ ఎగ్జిబిషన్ అందుబాటులోకి రానుంది. ఇవాల్టి నుంచి 46 రోజుల పాటు ఎగ్జిబిషన్ జరగనుంది. ప్రతి సంవత్సరం జనవరి 1న మొదలవ్వగా ఈసారి మాత్రం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప దినాల సందర్భంగా 2 రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుంది. 2025 నుమాయిష్ ఎగ్జిబిషన్ అప్డేట్స్ పై స్పెషల్ స్టోరీ. భాగ్యనగరంలో నుమాయిష్ కు అంతా సిద్ధమైంది. 84వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏటా జనవరి 1 నుంచి ఎగ్జిబిషన్ ప్రారంభం కావాల్సి ఉన్నా ఈసారి 2 రోజుల ఆలస్యంగా మొదలవుతుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎగ్జిబిషన్ ను ప్రారంభించనున్నారు. ఈసారి 18 మీటర్ల టవర్ పెట్టాము. సో ఆల్ ది ఎయిర్టెల్ వోడాఫోన్ మొత్తం అంతా కనెక్ట్ అవుతాయి. నాట్ ఓన్లీ దట్, మేము ఫైబర్ ఆప్టిక్ కేబుల్ కూడా ఇచ్చాము ఆల్ ది షాప్స్కి, పిఓఎస్కి ఫర్ ఎఫిషియెంట్. దాని గురించి ఇంకేంటంటే మేము కనుక్కున్నాం ఏంటంటే చాలా రద్దీ అవుతుంది, ఒకసారి సాటర్డే సండేలో రద్దీ అవుతుంది. అందుకే ఈ రౌండ్ స్టాల్ తీసేసాం. సో మూవ్మెంట్ అన్ని పబ్లిక్ చాలా ఈజీ అవుతుంది ఇప్పుడు, అందుకే దట్ అరేంజ్మెంట్ చేసాం. తగ్గాయి బేసికలీ, మేము రౌండ్ స్టాల్ తగ్గించాం కదా. సో అన్ని స్టాల్స్ ఉన్నాయి. కాశ్మీర్ టు కన్యాకుమారి అన్ని ఆల్మోస్ట్ వి రిప్రజెంటేషన్ ఆఫ్ ది స్టాల్స్ ఉంటాయి. కాశ్మీర్లో డ్రై ఫ్రూట్స్ అని, కాశ్మీరీ సిల్క్స్ అని అన్నీ ఉంటాయండి. మొత్తం 46 రోజులు అంటే ఫిబ్రవరి 18 వరకు ఎగ్జిబిషన్ జరగనుంది. ఈసారి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చాలా మంది వ్యాపారులు 2000 స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన స్టాల్స్ ను కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నారు. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్ కు వస్తారని అంటున్నారు నిర్వాహకులు. ప్రతి సంవత్సరం టికెట్ ఛార్జ్ 40 రూపాయలు ఉంటుంది. కానీ ఈసారి ఎగ్జిబిషన్ ఎంట్రీ టికెట్ ధరను పెంచారు నిర్వాహకులు. లాస్ట్ ఇయర్ వరకు 40 రూపాయలు ఉన్న టికెట్ ధరను 50 రూపాయలకు పెంచారు. సాధారణ రోజుల్లో సాయంత్రం 4 నుండి రాత్రి 10 గంటల 30 నిమిషాల వరకు ఉంటే, వీకెండ్ లో మాత్రం రాత్రి 11 గంటల వరకు ఎగ్జిబిషన్ ఓపెన్ ఉంటుంది. 5 ఏళ్లలోపు చిన్నారులకు ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేకంగా 20 వీల్ చైర్స్ ఏర్పాటు చేసింది ఎగ్జిబిషన్ సొసైటీ. అలాగే ఫుడ్, వాటర్ పై అధికంగా ఛార్జీలు వసూలు చేసే షాపులపైన ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు నిర్వాహకులు. గత ఏడాది 22 లక్షల మంది సందర్శకులు నుమాయిష్ కు వస్తే ఈసారి 25 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. మినీ ట్రైన్ తో పాటు ఈసారి ఎగ్జిబిషన్ లో ప్రత్యేక ఆకర్షణగా డబుల్ డెక్కర్ బస్ రైడ్ ఏర్పాటు చేశారు. అలాగే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో LED స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించనున్నారు. వచ్చే విజిటర్స్ కి ఎలాంటి ఇబ్బంది వచ్చినా యశోదా గ్రూప్స్ ఆధ్వర్యంలో మెడికల్ సెంటర్ ఏర్పాటు చేశారు. 7th జనవరి అనేది అనుకున్నాం లీడర్స్ డే. దాంట్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. వీ హ్యావ్ లేడీ మెంబర్స్ ఎగ్జిబిషన్ నుంచి ఉంటారు అక్కడ త్రూఅవుట్ ది గ్రౌండ్. సో చాలా బాగుంటుందండి లేడీస్ ఎస్పెషల్లీ ఆన్ 7th. లాస్ట్ ఇయర్ అబౌట్ 22 లక్షల మంది వచ్చారు. ఈసారి 25 లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం జనాలకి. అందుకే ఈసారి ఏం చేస్తామంటే సెక్యూరిటీ వాలంటీర్స్ 100 పైన అండ్ 100 పైన CCTVs ఉన్నాయి. సో టోటల్ బందోబస్తు ఎక్కువ ఉంటుంది ఈసారి. ఐ ఫీల్ దట్ బికాస్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అబౌట్ 25 లక్షల మంది వస్తారని భావిస్తున్నాం. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఫైర్ సేఫ్టీకి సంబంధించి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆర్గనైజర్స్. 2 ఫైర్ ఇంజన్లతో పాటు వాటర్ని అందుబాటులోకి ఉంచారు. దీంతో పాటుగా భద్రత కోసం 100 CC కెమెరాలు, సెక్యూరిటీ వాలంటీర్స్ తో పగడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అయితే వీలైనంత వరకు అందరూ మెట్రోను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు నిర్వాహకులు. వీకెండ్స్లో వీ వెయిట్ అబౌట్ 11 o'clock చేసాము. ఈ రాత్రి 10:30 వీ క్లోజ్ డౌన్. అండ్ అది కాకుండా ఈసారి మేము మెట్రో కూడా సర్వీస్ ఇంక్రీజ్ చేస్తున్నాం. సో దట్ పార్కింగ్ ప్రాబ్లం కాకుండా ప్రేక్షకులకు ఏంటంటే దే షుడ్ కమ్ బై మెట్రో. దట్ ఈస్ వీ ఎంకరేజ్ యాక్చువల్లీ. మెట్రో సర్వీస్ బాగుంటాయి. అండ్ వీకెండ్స్లో కూడా ఇంక్రీజ్ చేస్తున్నాం మెట్రోలో. నుమాయిష్ ఎగ్జిబిషన్ లో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు నిర్వాహకులు. నుమాయిష్ కు వచ్చే పబ్లిక్ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని సొసైటీ సభ్యులు సూచిస్తున్నారు.